ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే టూరిస్టులు చాలా మంది హైదరాబాద్ వాళ్ళు ఉన్నారో, దాదాపు ఇతర ఏదైతే విదేశీయుల నుంచి ఒక ఇద్దరు ఉన్నారుగా సమాచారం. అందులో దాదాపు 30 మందిని కూడా ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపేసినట్టు తెలుస్తుంది. ఈ ఉగ్రవాదులు ఏదైతే మంగళవారం రోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 వరకు దాదాపు గంట సమయం వరకు దాదాపు 100 రౌండ్లు ఏదైతే AK-47 లాంటివి కావచ్చు ఆటోమేటిక్ గన్స్ తో కాల్చారు. దాదాపు 100 రౌండ్లు బుల్లెట్స్ ప్లే చేశారు. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి 30 మంది గాయాలై, ఇంకా 20 మంది 30 మంది చనిపోగా 20 మంది గాయాలపయ్యారు. వీళ్ళందరినీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి నేవీ బలగాలు ఏవైతే ఉన్నాయో ఆ నేవీ బలగాలు కావచ్చు, ఆర్మీ బలగాలు అందరూ వచ్చి దీనికి సంబంధించినటువంటి హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నంలో కొందరిని హెలికాప్టర్ పైన తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరికొందరిని 5 కిలోమీటర్ల నుండి రాకపోకలు ఏదైతే దానికి సంబంధించిన సరిహద్దులు బాగాలేకపోవడంతో, దారి లేకపోవడంతో నడుచుకుంటూ తీసుకెళ్లే ప్రయత్నంలో, అలాగే నడుచుకుంటూ కొందరిని తీసుకెళ్లి అలాగే గుర్రాల పైన తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా చాలా మందిని అయితే హెలికాప్టర్ తీసుకెళ్తా ఉన్నారు. కొందరిని గాయాలైన వారిని వాళ్ళ ఇంటికి చేరవేసే క్రమంలో చాలా మందిని విమానాల్లో అధిక ఛార్జీలు ఉంటే వాటిని తగ్గించి కూడా వాళ్ళందరినీ విమానంలో ఇంటికి చేర్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అయితే ఏదైతే పహల్గాలోని ఏదైతే మైదాన ప్రాంతంలో పార్కులో చాలా మంది అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, చాలా మంది ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చెప్పేసి కూడా ఆ పార్కుకు వెళ్ళి సందర్శించే చాలా మంది టూరిస్టులు అయితే ఒక మరణ వార్త వినిపించిందని చెప్పుకో. దీనికి సంబంధించి అయితే సంతోషమైన వాతావరణానికి వెళ్ళి కొత్త జంటలు కూడా ఏదైతే ఒక ఆర్మీకి సంబంధించిన వ్యక్తి తన భార్య కళ్ళ ముందే భర్తను కూడా చంపేసిన వాళ్ళు ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళనే మట్టు పెట్టే ప్రయత్నంలో భాగంగా చంపేశారని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ యొక్క ఐడి కార్డులను చూస్తూ వీళ్ళు ఇతను హిందువా ముస్లిమా అని చెప్పి తేల్చేసి ముస్లింలు అయితే కాపాడడం, హిందువులు అయితే అక్కడికక్కడే చంపేయడం, ఏదైతే ఎక్కువగా మగవాళ్ళపైనే మరణకాండ విధించారని కూడా చెప్పుకో. దీనికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న ప్రతి ఒక్క మగవారిని కూడా అక్కడికక్కడే బుల్లెట్స్ గన్నుపై ఏదైతే తలపైన పేల్చేసి కూడా చంపేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా దిగ్భ్రాంతి కూడా లోనయ్యారు. ఎందుకంటే మేము ఏదైతే టూరిస్ట్ ప్రాంతానికి ఇంటి దగ్గర జాబ్ చేసుకుంటూ సరిగా లేక కనీసం స్ట్రెస్ లా ఫీల్ అయ్యి ఇక్కడికి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చెప్పేసి, ఇక్కడ మైదానం బాగుంటుందని చెప్పేసి ఈ పహల్గాలోకి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్ గా ఆర్మీ అని చెప్పేసి ఏదైతే ఆర్మీకి సంబంధించి డ్రెస్సింగ్ కోడ్ లో వాళ్ళు వచ్చేసి దగ్గర దాకా వచ్చేసి గన్ ఏదైతే తలపైన పెట్టేసి కాల్ చేసి వెళ్ళిపోతా ఉన్నారు. కావాలని ఐడి కార్డు చేసి హిందువా ముస్లిం అని చెప్పేసి హిందువులను మాత్రమే మట్టు పెట్టే ప్రయత్నం చేశారు. సంబంధించిన ఏదైతే ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆడవాళ్ళని కావచ్చు, పిల్లలను అయితే వదిలివేశారని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. దాదాపు చాలా మంది పిల్లలు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయితే అరణ్య రోదన అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే 30 మందికి పైగా చనిపోయారు. వీళ్ళను చేరవేసే ప్రయత్నంలో చేస్తా ఉన్నారు. కావాలనే ఏదైతే సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి విదేశీ పర్యటనలో భాగంగా కావాలని ఇట్లాంటి కాల్పులు చేశారని చెప్పేసి కూడా అక్కడ చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న స్థానికులు మా భర్తను కావచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు చంపుతున్నారు అని అడగగా మీ మోడీకి వెళ్ళి చెప్పుకోండి, హిందువులను చంపడమే మా తుది నిర్ణయం అని చెప్పేసి కూడా ఏదో తిట్టేసి కూడా వెళ్ళిపోయినట్టు తెలుస్తా ఉంది. దాదాపు ఏదైతే హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక ఆర్మీకి సంబంధించిన భర్త దాదాపు ఏదైతే మొన్న 11న పెళ్లి జరిగింది, ఏప్రిల్ 11న పెళ్లి జరిగింది. ఇప్పటికీ దాదాపు ఒక 1 వీక్ లో టూరు ఏదైతే కొత్తగా ఒక 2 నెలలు అవుతుంది ఇప్పటికీ ఆర్మీలో జాయిన్ అయ్యి కొత్తగా కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మైదానానికి వెళ్తే, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మైదానానికి వెళ్తే సడన్ గా చంపివేసినటువంటి పరిస్థితి. చాలా మంది టూరిస్టులు అయితే 20 మందికి పైగా గాయాలయ్యారు. ఇంకా మృతుల శాతం అయితే పెరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అయితే ఇటు మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియాకు వెళ్తున్నటువంటి మోడీ గారు రిటర్న్ వచ్చేసి దానికి సంబంధించి రద్దు చేసుకొని ఆ సమావేశాన్ని ఇక్కడికి వచ్చి అత్యవసర సమావేశం నిర్వహించి ఇటు మోడీ శాఖ కూడా ఫోన్ చేసి అక్కడ ఖచ్చితంగా బలగాలను మొత్తాన్ని దించండి, ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఎంతమంది ఉన్నారు, ఇంకా దాదాపు అసలు ఏం జరుగుతుంది, ఇంకేదైనా ట్రెక్కింగ్ నిర్వహించారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే దానికి సంబంధించి సరిహద్దు ప్రాంతాలను మొత్తం పరిశీలించండి, ట్రెక్కింగ్ నిర్వహించండి అని చెప్పేసి కూడా మోడీ అమిత్ షా కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో గత వారం రోజుల నుంచే రెక్కి నిర్వహిస్తా ఉన్నారు. ఎక్కడ ఏ ప్రదేశంలో చంపేయాలి, ఏ ప్రదేశంలో అయితే ఎక్కువ జనాలు ఉంటారు అక్కడికి వచ్చి చంపేసే ప్రక్రియలోనే దాదాపు గత వారం ఏదైతే 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రెక్కి నిర్వహిస్తా ఉన్నారు అన్నట్టు కూడా ఇక్కడ స్థానికులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ బలగాలు కూడా చెప్తా ఉన్నాయి. వీళ్ళు కావాలనే ఐడి కార్డు చూపిస్తూ హిందువులను మాత్రమే కావాలనే మట్టు పెడతా ఉన్నారు, కావాలనే అందులో మగవాళ్ళని కావాలనే చంపేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి 2 ఉగ్రవాదులు దొరికారు, వాళ్ళని మట్టు పెట్టామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంకా దాదాపు 6 ఉగ్రవాదులు ఆర్మీకి సంబంధించిన
ఆ సూట్లలో కూడా అక్కడే ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నారన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తాను. చూడాలి నిజంగా దీనికి సంబంధించి ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, ఎంతమంది మరణానికి లోనయ్యారు, ఇంకా ఎంతమంది గాయాలతో ఉన్నారు, గాయాలైన వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి నిజంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు బ్రతికే అవకాశం ఉందా, మరి ఉగ్రవాదులు ఎందుకు ఇట్లాంటి పాల్పడాల్సి వచ్చింది. అందులో ఆ ఉగ్రవాదుల్లో దాదాపు పాకిస్తానీలు ఇద్దరు, జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వాళ్ళు 4 ఉన్నట్టుగా కూడా అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ బలగాలు అయితే చెప్తా ఉన్నాయి. చూడాలి మరి నిజంగా దీనికి సంబంధించిన ఎట్లాంటి అటు ఒకప్పుడు పుల్వామా దాడి నువ్వు తీసుకున్నట్టయితే అది ఒక పెద్ద మరణకాండగా చెప్పుకున్నాం. దాని తర్వాత ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా మధ్యాహ్నం పూట వచ్చేసి ఏదైతే ఆర్మీకి సంబంధించిన సూట్లలో వచ్చేసి కూడా చంపేసిన పరిస్థితికి సంబంధించి మరి మోడీ ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, నిజంగా ఎవరైతే కాల్పులు జరపాలో వాళ్ళతో శాంతియుత చర్చలకు సిద్ధం కాబోతా ఉందా, లేకపోతే వాళ్ళని కూడా మట్టుబెట్టే ప్రయత్నంలో సరిహద్దు ప్రాంతాల్లో రెక్కి నిర్వహించి వాళ్ళను మట్టుబెట్టే ప్రయత్నంలో భాగంగా మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందా, మరి చూడాల్సిన అవసరం.